నీకెన్న వందనాలు, కృపగల దేవా నీకెన్న వందనాలు, ప్రేమించే దేవా స్తోత్రం 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 స్తోత్రం. అమ్మా ప్రార్థనలు మైమరిచిపోవాలి. నువ్వు ఎంతసేపు అనుకుంటున్నావా? ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఎంతసేపు చేస్తున్నావో నీకు తెలియకూడదు, మైమరిచిపోవాలి. అటువంటి ప్రార్థన నువ్వు కలిగి ఉండాలి. నీకు ఇష్టమైన వారితో ఎంతసేపు మాట్లాడడానికి ఆయన ఇష్టపడతావు. ఈ దేవుడు నీకు ఇష్టమైన వాడు కాబట్టి ఆయనతో మాట్లాడడానికి ఎంతసేపు అయినా సరే మాట్లాడవచ్చు. మనం ఆయన మన తండ్రి, ఆయన మన దేవుడు, ఆయన మన అవసరతలు తీర్చేవాడు కాబట్టి ఎంతసేపు అయినా ప్రభుతో మాట్లాడదామా? హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన ముగించబోతున్నావు తల్లి. నీ రెండు చేతులు ఆయన వైపు చాపో, రెండు చేతులు ఆయన వైపు చాపో. నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే చాలు, దేవుని కార్యాలు చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అమ్మ కొద్ది నిమిషాలు మౌనంగా ఉండకో అయ్యా, మౌనంగా ఉండకండి అయ్యా. ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో దేవునికి సహాయకుడిగా ఉండబోతున్నారు. దేవునికి ఒక కాపరిగా ఉండబోతున్నారు. దేవుని జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధురానికి ఎన్నో వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అమ్మ కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తావా? అయ్యా కొద్ది నిమిషాలు దేవునితో మాట్లాడడానికి ఇష్టపడతావా? ప్రార్థన ముగించబోతున్నావు. దేవుని ప్రార్థన వినాలి, దేవుని ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వాలి, దేవుని జీవితంలో గొప్ప కార్యములు చేయాలి. కాబట్టి ఎవరికి వాళ్ళే కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి ఎన్నో వందనాలు. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేద్దాం. దేవా నాతో మాట్లాడయ్యా, దేవా నన్ను దర్శించండి, కృపలు బలపరచున్నాయని ప్రార్థన చేద్దామా? హల్లెలూయా హల్లెలూయా. కొద్ది నిమిషాలు నువ్వు ప్రార్థన చేయాలి. ఈ కొద్ది నిమిషాలు నువ్వు ప్రార్థన చేస్తే ఆ కొద్ది నిమిషాల్లోనే నీకు విజయం రావచ్చు. ఆ కొద్ది నిమిషంలోనే నీకు సమాధానం రావచ్చు. ఆ కొద్ది నిమిషంలోనే నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు రావచ్చు. ఈ కొద్ది నిమిషంలోనే ప్రభు నిన్ను దర్శించవచ్చు. ఆయన వెలుగుతో, ఆయన ఆత్మతో నీ నింపవచ్చు. పాడు చేసుకుంటావా? పొందుకుంటావా? ప్రార్థన చేయి తల్లి. నీకేం కావాలో ప్రభుని అడుగు, నీకేది అవసరమో ప్రభుని అడుగు. దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. బిడ్డల కొరకు ప్రార్థన చేయి తల్లి. అమ్మా అయ్యా నా గర్భం తెరవండి బాబు అని అడుగు. దేవుని గర్భం తెరుస్తాడు. అయ్యా ఎన్నాళ్ళు పిల్లలు లేకుండా ఉండనయ్యా, అయ్యా ఎన్నాళ్ళు గర్భఫలం లేకుండా ఉండను, నాకు నన్ను దర్శిస్తే నీకు తప్పకుండా నేను ఒక బిడ్డకు తల్లిగా ఉంటానయ్యా. ఒక ప్రార్థన చేయి, దేవుని ప్రార్థనకు జవాబిస్తాడు ఆయన. ప్రార్థన చేయండి. నీ అవసరతలు, నీ అక్రతలు ప్రభు దగ్గర చెప్పుకోండి. ప్రార్థన ముగించబోతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధురానికి వందనాలు.
పరమాత్ముడానికి వందనాలు. కృపగల దేవా, ఒక్కసారి నా బిడ్డలతో మాట్లాడయ్యా. ఒకసారి నా బిడ్డలతో మాట్లాడండి. నా బిడ్డల యొక్క అవసరతలు తీర్చండి. నా బిడ్డల యొక్క అక్కరతలు తీర్చండి. సమాధానకరమైన జీవితాన్ని బిడ్డలకు ఇచ్చని కృపలో వాడుకొని. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు. పరిశుద్ధుడానికి వందనాలు. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి. దేవుని ప్రార్థన వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు. పరిశుద్ధుడానికి వందనాలు. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు. పరమాత్ముడానికి వందనాలు. నిత్య నివాసానికి వందనాలు. కృపల దేవానికి వందనాలు. మమ్మల్ని దర్శిస్తున్నందుకు నీకు వందనాలు. మా ఆక్రతలు తీరుస్తున్నందుకు నీకు వందనాలు. అవసరతలు తీరుస్తున్నందుకు నీకు వందనాలు. నీ కృపలు బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలయ్యా. పరిశుద్ధాత్మదేవానికి వందనాలయ్యా. అయ్యా, నా బిడ్డల మీద నీ ఆత్మతో నింపండి బాబు. నీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు. నీ పరిశుద్ధ పాదములకు లెక్కని స్తోత్రాలు నాయన. అయ్యా, నువ్వు చేయబోతున్న కార్యాలు మేము చూడబోతున్నావు నాయన. నువ్వు చేయబోతున్న కార్యాలు అయ్యా మేము కళ్ళారా చూడబోతున్నాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు. పరమాత్ముడానికి వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. సహాయం వచ్చే దేవా స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, నిత్య నివాసానికి వందనాలు. నువ్వు చేయబోతున్న కార్యాలు బట్టి నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది నిమిషాల్లో గొప్ప అద్భుతాలను పొందుకోబోతున్నావు బాబు. అయ్యా తల్లి, 2025 సంవత్సరంలో 7 నెలలు గతించిపోయింది. 8వ నెలలో ఆగస్టు నెలలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని ఎంత గొప్ప సంగతి. నీకంటే అందమైన వారి లోకాన్ని విడిచిపెట్టారే. నీకంటే పెద్దవారి లోకాన్ని విడిచిపెట్టారే. నీతో సమానమైన వారి లోకాన్ని విడిచిపెట్టారే. నీకంటే చిన్నపిల్లల లోకాన్ని విడిచిపెట్టారు. నువ్వు నేను బ్రతుకున్నామంటే ఏంటో తెలుసా? మన పట్ల ఉంది కాబట్టి నువ్వు నేను బ్రతుకుండి సజీవుగా ఉండి ప్రభుని ఆరాధించగలుగుతున్నావు. ఎంత గొప్ప బాధ్యత. మన్ను నిన్ను స్తుతించినా అంటే చనిపోయాక ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని స్తుతించే అవకాశం దొరకదు నీకు. కారణం ఏంటంటే ఏమో ఎక్కడుంటామో తెలియదు. ఈ భక్తి దేనికి, ఈ ప్రార్థన దేనికంటే దేవునితో సహవాసం చేయడానికే, దేవునితో కలిసి ఉండడానికి. నువ్వు ప్రార్థిస్తావా? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం. పరమాత్ముడానికి వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
పరిశుద్ధానికి వందనాలు, పరమాత్ముడానికి వందనాలు, సహాయం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసుని ప్రార్థన ఆలకించుమా. నీ చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసురాలి ప్రార్థన ఆలకించుమా. చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసుని ప్రార్థన చప్పుడు పడదాం. నీ చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసురాలి ప్రార్థన ఆలకించుమా, ఆలకించుమా, చెవియొగ్గుమా. నీ దాసుని ప్రార్థన ఆలకించుమా, ఆలకించుమా, చెవియొగ్గుమా. నీ దాసురాలి ప్రార్థన ఆలకించుమా. చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసుని ప్రార్థన ఆలకించుమా. నీ చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసురాలి ప్రార్థన ఆలకించుమా. శ్రమలలో బాధలలో కృంగి ఉండగా, శోధనలో వేదనలో పడి నేను ఉండగా, శ్రమలలో బాధలలో కృంగి ఉండగా, శోధనలో వేదనలో పడి నేను ఉండగా, నీ చేతులెత్తి ప్రార్థించినప్పుడు నా ప్రార్థన ఆలకించుమా. నీ చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఆమేన్, నా ప్రార్థన ఆలకించుమా. నా ప్రార్థన ఆలకించుమా. నా ప్రార్థన ఆలకించుమా. చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసుని ప్రార్థన ఆలకించుమా. నీ చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసురాలి ప్రార్థన ఆలకించుమా. చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసుని ప్రార్థన ఆలకించుమా. నీ చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసురాలి ప్రార్థన ఆలకించుమా. అవమానంతో నిందలతో బాధింపబడి ఉండగా, చెరసాలలో సంకెళ్ళతో బంధింపబడి ఉండగా, అవమానంతో నిందలతో బాధింపబడి ఉండగా, చెరసాలలో సంకెళ్ళ బంధింపబడి ఉండగా, నే మోకరించి ప్రార్థించినప్పుడు నా ప్రార్థన ఆలకించుమా. నే మోకరించి ప్రార్థించినప్పుడు నా ప్రార్థన ఆలకించుమా.
ప్రార్థన ఆలకించుమా, నా ప్రార్థన ఆలకించుమా. గ్లోరీ. చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసుని ప్రార్థన ఆలకించుమా. నీ చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసురాలి ప్రార్థన ఆలకించుమా. చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసుని ప్రార్థన ఆలకించుమా. నీ చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసురాలి ప్రార్థన ఆలకించుమా. ఒంటరినై నేనుండగా అండగా నీవుంటివి. నమ్మిన వారే నన్ను విడచిన నా చేయి పట్టితివి. ఒంటరినై నేనుండగా అండగా నీవుంటివి. నమ్మిన వారే నన్ను విడచిన నా చేయి పట్టితివి. నిలబడి ప్రార్థించినప్పుడు నా ప్రార్థన ఆలకించుమా. నిలబడి ప్రార్థించినప్పుడు ఆమేన్. నా ప్రార్థన ఆలకించుమా. నా ప్రార్థన ఆలకించుమా. నా ప్రార్థన ఆలకించుమా. చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసుని ప్రార్థన ఆలకించుమా. నీ చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసురాలి ప్రార్థన ఆలకించుమా. చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసుని ప్రార్థన ఆలకించుమా. నీ చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసురాలి ప్రార్థన ఆలకించుమా. చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసుని ప్రార్థన ఆలకించుమా. నీ చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసురాలి ప్రార్థన ఆలకించుమా. ఆలకించుమా, చెవియొగ్గుమా. నీ దాసుని ప్రార్థన ఆలకించుమా. ఆలకించుమా, చెవియొగ్గుమా. నీ దాసురాలి ప్రార్థన ఆలకించుమా. ఆలకించుమా, చెవియొగ్గుమా. నీ దాసుని ప్రార్థన ఆలకించుమా. ఆలకించుమా, చెవియొగ్గుమా. నీ దాసురాలి ప్రార్థన ఆలకించుమా. చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసుని ప్రార్థన ఆలకించుమా. నీ చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీ దాసురాలి ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, పరమాత్ముడానికి వందనాలు. ఇంతవరకు నాయన నా బిడ్డలు చేస్తున్న ప్రార్థనను ఆలకించావని నమ్ముతున్నా. నా బిడ్డల యొక్క ప్రార్థనకు నువ్వు జవాబిస్తున్నందుకు నీకెన్నో వందనాలు. వారి ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తున్నందుకు నీకెన్నో వందనాలు. వారి ప్రార్థనకు నువ్వు సమీపముగా ఉన్నందుకు నీకెన్నో వందనాలు. బిడ్డలకి ఏ ఆకృతులు ఉన్నాయో,
ఏ అవసరతలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ అంధకార శక్తుల చేత, చీకటి శక్తుల చేత బాధింపబడుతున్నారో, ఇప్పుడే వారికి విడుదల, ఇప్పుడే వారికి విడుదల కలిగించండి బాబు. నీకెన్న వందనాలు. ఓ శోధల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుండి, ఇరికాట్ల నుండి, సమస్యల నుండి విడుదల చే బాబు. నీ సహాయం అందించండి బాబు. నీ కృప ఉంచండి, నీ ప్రేమ ఉంచి నడిపించి నీ కృపలో వాడుకోండి. అందరు కలిసి ప్రార్థన చేద్దామా? అందరు కలిసి ప్రార్థన చేస్తుండగా సంఘపెద్ద గారు, మోషే గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరు కలిసి ప్రార్థనలో ఉందాం. ఒకసారి అందరు లేచి నిలబడతారా? చాలాసేపు కూర్చున్నారు కదా, మరి లేవడం కూడా ఇష్టం లేదా ఇటు? లేవండి. సేపు కాళ్ళు అటు ఇటు జరుపుకోండి. అబ్బా, ఎందుకంటే కాళ్ళు నొప్పులు పట్టి ఉంటాయి కదా. చిన్నపిల్లలకి మోకాళ్ళ నొప్పులే, పెద్దోళ్ళకి మోకాళ్ళ నొప్పులే. అందుకే అందరికి కుర్చీలు వేసేసారు. సరే, మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మన
గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కాటుచున్నవాడని, వారి గాయములన్నీయు కాటుచున్నవాడని. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమను యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమను యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అందరూ కూర్చుందామండి. ఇప్పుడు వరకు కూర్చున్న వాళ్ళు లేవండి, ఇప్పుడు నుంచున్న వాళ్ళు కూర్చోండి. ఇప్పుడు వరకు కూర్చున్న వాళ్ళు లేవండి. ఎవరు కూర్చోలేదు కదా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అంటే కూర్చోలేదంటే కూర్చున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఎందుకంటే లేవడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళు కొత్తగా నిలబడడానికి శక్తినిస్తూ ఉంటుంది కదా, చాలా మంచిది. ఎందుకంటే దేవునికి ఉచితమైన కృపను బట్టి 8వ నెలలో మొదటి శుక్రవారంలో దేవుడు మనకు ఏర్పాటు చేసుకునే విధానం బట్టి చాలా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా యవనస్తులు రావడాన్ని బట్టి కూడా ఇంకా ఆనందంగా ఉంది. వీళ్ళు వస్తానంటే కొంచెం గమనించి ఎన్ని వారాలైనా ఆనందంతో మానేస్తాను. ఎందుకంటే నేను అనుకుంటున్నాను చిన్న పాస్టర్ గారు ఏదైనా అనుకున్నాను, ఎందుకులే సరే మంచిది ఏదైనా కానీ ప్రభు సందులు గడపడం అనేది చాలా సంతోషం, ప్రభులో ఆనందించడం అనేది చాలా ఆనందం. కాబట్టి మరి హోల్ నైట్ ప్రేయర్లో ఈ విధంగా ప్రభు జ్ఞాపకం చేసుకునే అవకాశం దేవుడు మనకిచ్చినందుకు మొట్టమొదటి దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికి వందనాలండి. మంచిది. అనంతలక్ష్మి గారు కూడా థియేటర్కి వచ్చారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అబ్బా ఎంత సంతోషం అండి. మా పిల్లే కాదు అనంతలక్ష్మి గారికి పట్టుకొచ్చారంటే నేను ఇప్పుడు చూశాను, చాలా సంతోషం, చాలా ఆనందం కూడా. చెప్పారమ్మా, ఈ యాలగు చెప్పింది కాసేడు గుర్తుండదు నాకు, ఏం చేయను అనుకుంటే పాస్టర్ గారు ఏమనుకుంటున్నా ఈయనకి జ్ఞాపశక్తి ఎక్కువ అనుకుంటారు, కానీ నాకున్న జ్ఞాపశక్తి చాలా తక్కువ. ఏదైనా వాక్యంలో జ్ఞాపశక్తి ఉంటుంది, వాక్యం గురించి జ్ఞాపకం ఉంటుంది తప్ప బయట విషయాలు ఏవి గుర్తుండవు నాకు. ఒకవేళ నన్ను తిట్టినా కాసేపుడు మర్చిపోతాను నేను.
ఎందుకంటే వాక్యం అంటే గుర్తొస్తూ ఉంటుంది. దేవుడు నాకు ఇచ్చిన ఆ గొప్ప గిఫ్ట్ నాకు అదే. ఒక ఆయన అన్నాడు, అయ్యారు వాక్యం బాగానే మాట్లాడేస్తున్నారు, మరి ఇది గుర్తుంటలేదంటే అన్నాడు. ఏమో నాకు అర్థం అవ్వట్లేదు, ఇది మర్చిపోమని దేవుడు గొప్ప గిఫ్ట్ ఇచ్చాడేమో నాకు, అందుకు మర్చిపోతున్నాను, వాక్యాన్ని మాత్రం దేవుడు గుర్తు చేస్తున్నాడు అన్నాను. అలాగే మాకు కూడా ఉంటే ఎంత బాగుండు అంటున్నారు వాళ్ళు. ఏదేమైనా కానీ దేవుని సందులో ఈ విధంగా ఉండి ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం చాలా ఆశీర్వాదం. ఈ రాత్రి మరి వైజాగ్ నుంచి వాక్యం చెప్పడానికి మన మధ్యకు వచ్చారు, విశాఖపట్నం నుంచి. బాబుతో పాటు కలిసిండి బైబిల్ కాలేజీలో మరి వారికంటే బాబు కంటే సీనియర్లు కలిసారు. సీనియర్ అండి మీరు కలిసేనా ముందా? కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు వరకు బాబు వీరు కూడా కలిసి ఉండడం అనేది చాలా సంతోషం. మరి ఈ రాత్రి మరితో వాక్యాన్ని పంచుకోవడానికి మన మధ్యకు వచ్చారు విశాఖపట్నం నుంచి. మీ పేరు మర్చిపోయాను. బాబ్జీ గారు, పాస్టర్ బాబ్జీ గారు. మీరు చూసే ఉంటారు ఆయన్ని. 2-3 పర్యాలు మన మధ్యకు వచ్చారు ఆయన. ఈ మందిరం రావడం ఇదే ఫస్టా? మంచిది. సీతంపేట చాలాసార్లు వచ్చారు ఆయన. ఈ మందిరానికి రావడం అనేది ఇదే ఫస్ట్. కాబట్టి వారు మన మధ్యకు రావడం మనకు ఆనందం. ఆయన వాక్యం చెప్పి మరలా విశాఖపట్నం వెళ్ళిపోతాడు ఆయన 2 గంటల ట్రైనింగ్కి. అలాగని మిమ్మల్ని 2 గంటల వరకు ఉంచానులే. ప్రార్థన చేద్దాం, దేవుడు ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉందాం. అవునా? దేవుడు నన్ను ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంటానన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడే వెళ్ళిపోతానన్నవారు లేరు కదా. దేవుని స్తోత్రం. ఎందుకు వెళ్ళిపోతానైనా కాదు కదా. దేవుని స్తోత్రం. మంచిదండి. ఈ సమయాన్ని పాస్టర్ గారికి యవన కాలంలో పట్టబడి ఆయా ప్రాంతాల్లో ఆయా సంఘాల్లో బలముగా వాడబడుతున్న దేవునికి సేవకులు మరి బాబ్జీ గారు మన మధ్య ఉన్నారు. వారికి సమయిస్తున్నాం. వచ్చి దేనికి వాక్యాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క మందిరంలో ఈ విధంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికను బట్టి ఉద్దేశాన్ని బట్టి సమస్త మహిమ యేసయ్యకి కలుగునుగాక. ఆమేన్. నన్ను ప్రేమతో పిలిచిన ఉదయకాల సమయం సీతంపేటలో పాస్టర్ గారు శ్రీకాంత్, నేను తమ్ముడు అని పిలుస్తూ ఉంటాను, దేవుని సేవలో మేము పరిచర్య చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. గత 3 సంవత్సరాల నుంచి దేవుని సేవకులు నాకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి కూడా దేవుని పరిచర్యలో ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ దేవుని పరిచర్య చేయడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన ఆలోచన బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇక స్థానిక మందిరంలో అయ్యగారు ఆనందయ్య గారిని బట్టి కూడా అమ్మగారిని బట్టి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకమైన వందనాలు సంఘం అంతటికి నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లిగారు గుర్తున్నారు, గతంలో ఒకసారి ఇంట్లో ప్రార్థన జరుగుతున్నప్పుడు కలిసాము, ప్రార్థన చేసాం. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా జీవితంలో చేసిన అనేకమైన మేలులు బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని పరిచర్యలో ఈ యొక్క 12 సంవత్సరాలు కూడా ప్రభు నడిపించడానికి దేవుడు సహాయం చేసి ఒక 3 రోజులు బయట మీటింగ్స్కి వెళ్ళడానికి, మా మందిరంలోనే ఇలా మధ్యలో మాట్లాడతారని నేను చాలాసార్లు కూడా మా మందిరంలో చెప్పాను. ఇక్కడ కూడా ఉన్నారని నేను వాళ్ళని అభిమానిస్తున్నాను. వాళ్ళందరూ మానేయాలని కూడా కోరుకుంటున్నాను. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సరే, అయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క ప్రాంతానికి దేవుడు తీసుకొచ్చారని నేను నమ్ముతున్నాను. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, దేవుని వాక్యంలో నుంచి నిర్గమాకాండము 1వ అధ్యాయము 12వ వచనము ఒకసారి చదువుకుందాము. 12, 13, 14 వచనాలు చదువుకుందాం. అక్కడ నుంచి మనం ముందుకు వెళ్దాం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదువుకుందాం.
అయినను అమ్మ చదవండి. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగాన్ని ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడి యొద్దుండెను, వాక్యమై దేవుడు. వాక్యమునంట దివారాత్రులు ధ్యానించేవారు వారు అన్యులా ధన్యులా అండి? ధన్యులు. అయితే ఇక్కడ దేవుని వాక్యాన్ని ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్ని తెరుచునుగాక, మన మనస్సులు తెరుచునుగాక. దేవుడు మనకు అర్థవంతముగా ప్రభువే ఆయన ఆత్మచేత ఆయన కార్యములు మన కుటుంబాల్లో జరుగునుగాక. హల్లెలూయా. సరే, ఇక్కడ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేయగలిగితే 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు వారు బానిసత్వంలో ఉంటూ ఫరో యొక్క ప్రభుత్వంలో వారు మగ్గిపోతూ భయంకరముగా వారి యొక్క పనుల చేత విసిగించబడుతూ వారి ప్రాణములు ఏమైనాయి అంటే విసుకుపోయినాయి అంటండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ రాయబడిన మాట, ఇక్కడ వారి చేత కఠినమైన పనులు చేయించుకున్నారంట. వారి చేత ఏంటి? కఠినమైన పనులు చేయించుకుని. ఇశ్రాయేలీయులు ఎవరు అంటే దేవుని బిడ్డలు. ఎవరండి? దేవుని బిడ్డలు. దేవుని చేత నియమింపబడిన వారు, దేవుని చేత ఆమోద ముద్ర వేయించబడిన వారు, దేవుని చేత నడిపించబడుతున్నవారు, దేవుని చేత అభిషేకించబడుతున్నవారు, దేవుని చేత ఒక ఏర్పాటులోకి ఒక ప్రత్యేకమైన జనముగా ఇశ్రాయేలీయులను దేవుడు ఎన్నుకున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ రోజు ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యంలో నుంచి దేవుడు నాతో మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించారు. ఏంటి అంటే చూడండి, వినండి ఒకసారి. వారి ప్రాణములు విసుకుపోయినాయి అంట. కఠినమైన పనులు చేయిస్తూ వారి యొక్క బానిసత్వంలో ఉండిపోయారు, ఐగుప్తులో ఉండిపోయారు, ఫరో యొక్క ప్రభుత్వంలో ఉండిపోయారు. వారి ప్రాణములు ఏమైపోయినాయి అంటే, నేను అంటూ ఉన్నాను, ఈ కఠినమైన సేవ చేయించుకుంటూ వారి ప్రాణములు విసికెను అని ఉంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇక మందిరంలో అడుగుపెట్టిన వారు ఇంకా ఆలోచన చేయగలిగితే, మీరు ఏ ఏ పరిస్థితుల్లో ఏ ఒత్తిడుల చేత వచ్చారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మదేవుడు ఈ యొక్క రాత్రి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ప్రాణము నీ కుటుంబ పరిస్థితిని బట్టి కానీ, నీ భర్త పరిస్థితిని బట్టి కానీ, నీ చదువుని బట్టి కానీ, నీ వ్యవసాయాన్ని బట్టి కానీ, నీ ప్రార్థనా హీనతను బట్టి కానీ, భక్తిహీనతను బట్టి కానీ, నీ ఆలోచన విధానమును బట్టి కానీ, నువ్వు ఏ పరిస్థితిని బట్టి విసుకుపోయావో నాకు తెలియదు, కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఆనాడు ఇశ్రాయేలీయులను 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నవారిని విడిపించిన దేవుడు నిన్ను నన్ను కూడా విడిపించడానికి ఆయన సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు విశ్వసించగలిగితే, నువ్వు అడగగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే, నువ్వు నమ్మగలిగితే, నువ్వు అప్పగించుకోగలిగితే, నీ హృదయం తెరవగలిగితే, నీ మనస్సు తెరవగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిపించడానికి, నిన్ను అద్దరికి చేర్చడానికి దేవుడు సహాయకుడిగా ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ నాకు సంపూర్ణమైన ప్రార్థన అంటే సంపూర్ణమైన ఆన్లైన్ ప్రేయర్ అని నాకు తెలీదు, కానీ వాక్య భాగం అన్నది నేను అనుకున్నాను 6 నుంచి 9 గంటల వరకు ఏమో అనుకున్నాను, కానీ మీరు అందరూ కూడా మొత్తుగా ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకసారి మొత్తం అంతా పోయాడని దేవుడి స్తోత్రం చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా చెప్పండి ఒకసారి. ఒక ఊర్లోనంట నీళ్లు పడుతున్నారంట. నీళ్ళు పడుతుందంటే ముందుగా హైందవురాలు నీళ్ళు పట్టడానికి సిద్ధపడ్డారు. దానికన్నా ముందు మన క్రైస్తవురాలు గారు, ఎవరో మన క్రైస్తవులు, ఆమె కూడా నీళ్ళు పట్టుకోవడానికి చక్కగా బయలుదేరింది. అందరూ లైన్లో ఉన్నారు. అందులో అక్కడ జరిగిన విషయం ఏంటంటే, చూడండి, నీళ్ళు పట్టుతున్నప్పుడు పైపుల్లో లైన్గా నుంచుంటారు కదండి, బిందు పట్టుకున్నప్పుడు ఏం జరిగిందంటే, క్రైస్తవురాలు ఇలాగా నీళ్ళు పడుతున్నారు. నీళ్ళు పడుతున్న సమయంలో హైందవురాలు ఏం చేసిందంటే, దేవుని నమ్ముకోలేని ఆవిడ ఆ బిందుని ఇలా తోసిందంట. ఏం చేసింది? బిందుని తోసేగానే క్రైస్తవురాలికి కోపం వచ్చిందంట. కోపం వచ్చి అన్నది హల్లెలూయా అన్నదంట. ఏమన్నది? హల్లెలూయా అనగానే
ఆ పదం యొక్క అర్థము కానీ ఏమీ తెలియదు కాబట్టి మీ ఇంట్లో మీ ఆయన హల్లెలూయా, నీ కొడుకు హల్లెలూయా, నీ కూతురు హల్లెలూయా, అరుగు మీద కూర్చుంటున్న మీ తాత కూడా హల్లెలూయా అన్నదంట. ఈరోజు ఇదంతా ఎందుకు చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, మనం ప్రభువుని స్తుతించేటప్పుడు హల్లెలూయా చెప్తున్నప్పుడు అర్థవంతంగా చెప్పాలి. ప్రాణాత్మ దేహములన్నీ కూడా దేవుని స్వాధీనంలో ఉండి చెప్పాలి. ఆ పదములో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు కొంచెం గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం హల్లెలూయా. నిద్రమత్తుపోయినట్లుగా దేవుడి స్తోత్రం చెప్తాం హల్లెలూయా. మన విలేజ్లో ఏమవుతుందంటే 8 గంటల అయ్యేసరికి ఏమవుతుందండి, 9 అయ్యేసరికి ఏమవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా మారిపోయింది. కానీ ఈ సమయం చాలా ప్రశస్తమైన సమయం. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆగస్టు 1వ తారీఖున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆనాడు ఇశ్రాయేలీయులను దేవుడు ఏం చేశారండి, విడిపించిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తాం హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి ఏ విధముగా ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన ఇష్టముగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా ఉండిగాక నేను అంటున్నాను, దేవుడు నిన్ను విడిపించాలని, నీతో మాట్లాడాలని, నిన్ను ఆదరించాలని, నిన్ను పైకి లేవనెత్తాలని, నీ పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు మలిచి రూపాంతరపరచబడి నిన్ను విడిపించడానికి ఇష్టము కలిగిన దేవుడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం హల్లెలూయా. వినండి, ఇంకా దేవుడు ఒక వ్యక్తిని కానీ ఒక దేశాన్ని కానీ విడిపించాలంటే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధమైన గ్రంథములకు రాయబడి ఉన్నది. నిర్గమకాండము 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలు చదువుకుందాం ఒకసారి. ఎవరైనా చదివితే యవన బిడ్డలు. అలాగునా అమ్మా ఆమేనని చెప్దామండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏమయ్యారండి, ఐగుప్తు దేశము నుంచి, అమ్మ అర్థమవుతుందా నా భాష, నా బోధ, నా ఆలోచన? ఇదేంటి, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 430 సంవత్సరాలు ఉన్నారు. ఐగుప్తు దేశంలో బానిసత్వం కలిగి ఉన్నారా, లేదంటే బాసులుగా ఉన్నారా? వాళ్ళు బానిసత్వం కలిగి ఉన్నారు. వారి ప్రాణం విసుకుపోయిందా, లేదంటే చాలా హ్యాపీగా ఉన్నదా? కఠినమైన సేవ చేస్తున్నారా, చాలా సులువైన పని చేస్తున్నారా వాళ్ళు? అంటే ఇన్ని పరిస్థితుల్లో కూడా వారు ఏం చేస్తున్నారు అంటే, వినండి జాగ్రత్తగా, వారు మొర్రపెట్టిన అనుభవంలోకి వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? మొర్రపెట్టారు. రెండవదిగా నిట్టూర్పులు విడిచారంట. తర్వాత ఇంకొక మాట ఉంది, వారు మూలుగుచూ ప్రార్థన చేశారంట. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ కుటుంబంలో అయినా, నీ ఇంటిలో అయినా, నీ ఒంటిలో అయినా, నీ మనస్సులో అయినా, నీ ఆర్థిక పరిస్థితుల్లో అయినా, నీ భర్త జీవితంలో అయినా, నీ బిడ్డల జీవితంలో అయినా, నీ యొక్క గర్భఫలం విషయమైనా, నువ్వు ఏ పరిస్థితి అయినా ఉండిగాక నీకు విడుదల ఈ ఆగస్టు నెలలో దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. హల్లెలూయా. దేవుడు ఇవ్వాలి అంటే నేను అంటున్నాను, ఈ 3 విషయాలు నువ్వు చేయగలిగితే, నీకు ఓపిక ఉంటే, ఆరోగ్యం ఉంటే, దేవుడి మీద ఆధారపడితే, నువ్వు నీ ప్రాణాత్మ దేహములన్నీ దేవుని ఆత్మ స్వాధీనంలోకి తెచ్చుకోగలిగితే నేను అంటాను, ఖచ్చితంగా దేవుడు నిన్ను విడుదలపరుస్తారు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. 3 విషయాలు అక్కడ ఇశ్రాయేలీయులు అంట ఏం చేశారు అంటే, వినండి జాగ్రత్తగా, మొర్ర పెట్టారు. ఏం చేశారండి? కొంచెం గట్టి చెప్పండి ఒకసారి. నా భార్య అంటది, ఎక్కడికి వెళ్ళినా కానీ జనాలను తినేయొద్దు అంటది. దేవుడి స్తోత్రం కలుగును గాక. నేనేం చేస్తానంటే, నన్ను మర్చిపోయిన పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. తమ్ముడు అన్నాడు, అనయ్య మా యొక్క చర్చిలో ఉదయం వాక్యం చెప్పాలి, సాయంకాలం నాన్నగారి చర్చిలో కూడా వాక్యం చెప్పాలి, కాబట్టి ఆ డేట్ ఎవరికి మీరు ఇవ్వద్దు అని గత ఎన్ని రోజుల నుంచి తమ్ముడు, సుమారుగా ఒక 10 వారం రోజుల నుంచి నాకు కంటిన్యూగా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాను, రేపు ఉదయం వెళ్ళాలి, ఒకరిని పెళ్లి కొడుకు చేయాలి, మళ్ళీ సాయంకాలం ఒక సిద్ధపట్టు కొడుకు చూడాలి, మళ్ళీ ఆదివారం మళ్ళీ ఆరాధన చూసుకోవాలి, మళ్ళీ రాత్రికి మళ్ళీ విజయనగరం వెళ్ళాలి, అక్కడ నుంచి మళ్ళీ మండే ఏమో నెల్లూరు, కావలి, ఇటుపక్క డేట్లు ఇవ్వాలి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు అందరినీ ప్రార్థించుకునే వారిని సంపాదించుకోవడానికి రాత్రి దేవుడు నాకు ఇచ్చారని నేను నమ్ముతున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అంటున్నాను, ఈ రాత్రి దేవుడు మనల్ని విడుదల పరచాలి అంటే మన జీవితంలో ఏముండాలండి? మొర్ర పెట్టే అనుభవం ఉండాలి. అందరూ చెప్దామా ఒకసారి గట్టిగా? కొంచెం నవ్వుతూ చెప్దామా? కొంచెం గట్టిగా. పక్కోళ్ళ చేతిలో చెయ్యేసి మొర్ర పెడదామా అని అడగండి ఒకసారి.
వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పెద్ద పెద్ద కేకలు వేయడానికి నేను రాలేదు. దేవుని వాక్యం మీ గుండెల్లో పోయిపడడానికి వచ్చాను. దేవుడి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రెండవదిగా నిట్టూర్పులు విడిచారు. వాళ్ళు ఏం చేశారు? నిట్టూర్పులు విడిచారు. మూడవదిగా ఏం చేశారంటే మూలుగుచు ప్రార్థన చేశారంట. చూడండి, ఆ మూలుగు అన్నది ఎప్పుడు వస్తుందో చెప్పనా? మూలుగు అంటే దుమ్ములో ఉన్న మూలుగు కాదు. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. అత్తమాను తిండుకోలే. దేవుడికి స్తోత్రం. నేను అంటున్నాను, మూలుగుచు ప్రార్థన చేశారంటే మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోయిన తర్వాత రాత్రంతా కూడా ఆ బాడీ దగ్గర ఏడ్చి ఆమె జ్ఞాపకాలన్నీ తెచ్చుకుని ఏడ్చిన తర్వాత బాడీ తీసుకెళ్ళి సమాధి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆఖరిగా ఏడవడానికి కూడా ఓపిక ఉండదు. విన్నారా అండి? చూసారా పోనీ అలాంటి పరిస్థితులు? ఈరోజు ఆ లాస్ట్ సీజన్లో పెట్టిలో ఆ శరీరాన్ని ఆ వ్యక్తిని తీసుకెళ్తున్నప్పుడు ఆ మూలుగు అన్నది మన జీవితంలో కనబడుతూ ఉంటుంది కొన్నిసార్లు. ఈరోజు నేను అంటాను, నీ పరిస్థితిని బట్టి మా నాన్నగారు పచ్చి త్రాగుబోతు, మా అమ్మగారు చాలా ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపించి ఆ ప్రార్థన ప్రతిఫలాన్ని బట్టి మా నాన్నగారిని త్రాగుడు నుంచి ప్రభు విడిపించారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక సేవకుడిగా దేవుడు వాడుకోవడానికి దేవుడు కృపనిచ్చారు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను అన్నాను, నీ పరిస్థితి ఎంత పెద్ద పరిస్థితి అయినా పరిశుద్ధాత్మ దేవుడు నేను ఈరోజు దేవుని మందిరంలో కూర్చోపెట్టారంటే, ఆగస్టు 1వ తారీఖున దేవుని సన్నిధిలో కూర్చోపెట్టారంటే 7వ నెల నువ్వు సంపూర్ణం చేయబడిందంటే నీ శ్రమ కూడా సంపూర్ణమైపోయిందని అర్థం. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అంటున్నాను, నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మొర్ర పెట్టడానికి ఇష్టపడతావో, ఇన్ని నెలలు 2025వ సంవత్సరంలో ఈ 7 నెలలు నువ్వు మొర్ర పెట్టిన దానికన్నా ఈ రోజు నుంచి నీ మొర అధికమవును గాక. హల్లెలూయా. నీ నిట్టూర్పులు అధికమవును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మూలుగుచూ చేయగలిగిన ప్రార్థన బట్టి దేవుడు మన జీవితంలో విడుదలనిచ్చును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు సేవకుడిగా నీ తెలియపరుస్తున్న మాట ఏంటంటే, నీ విసుగుదలని, ఆ కఠినమైన పనిని, ఆ ఒత్తిడిని, ఆ బానిసత్వాన్ని, ఆ పరిస్థితులన్నీ కూడా నిన్ను ఎవరు చూసినా చూడకపోయినా వచనంలో ఉంది, ఇశ్రాయేలీలనంట యెహోవా చూచెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా వైపు చూడండి ఒకసారి. ఇక్కడ రాయబడినమాట, దేవుడు ఇశ్రాయేలీలను ఏం చేశారంటండి? చూస్తున్నారంట. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నారు, నీ కన్నీటిని దేవుడు చూస్తున్నారు, నీ బలహీనతని దేవుడు చూస్తున్నారు, నీ అనారోగ్యాన్ని దేవుడు చూస్తున్నారు. నీ పరిస్థితుల్లో అననుకూలంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆయన చూచుచున్న దేవుడై ఉన్నారు. హల్లెలూయా. హాగర్ అంట ఎడారిలో ఉన్నప్పుడు చూచిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు చూస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితులు ఎంత అడ్డంగా, ఆటంకంగా, చాలా నిందతో, అవమానంతో ఉన్నా కానీ దేవుడు నిన్ను చూస్తున్నారని దేవుని సేవకుడిగా నేను తెలియపరుస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చూస్తే ఒకసారి వినండి, ఒక రాజకీయవేత్త ఒక రాష్ట్రాన్ని చూశారనుకోండి, ఒక రాజకీయవేత్త రోడ్లు చూశారనుకోండి, దానికి ఏం కలుగుతుందండి? మేలు కలుగుతుందా? అదే రాజకీయవేత్త జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చూస్తారండి, పలానా ప్రైమ్ మినిస్టర్ మమ్మల్ని చూస్తారండి, మాకు ఎలాగైనా కానీ మేలు చేస్తారండి, ఒకలాంటి నిరీక్షణ కలుగుతుంది. కానీ అందులో గ్యారంటీ ఉందో లేదో నేను చెప్పలేను. కానీ దేవుడు నీ కుటుంబాన్ని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. నీ బిడ్డలను దేవుడు చూస్తున్నారు. హల్లెలూయా. నీ వ్యక్తిగత ప్రార్థన దేవుడు చూస్తున్నారు. నువ్వు మూలుగు చేస్తున్న ప్రార్థన దేవుడు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు సేవకుడిగా తెలియపరుస్తున్న మాట, ఈ ఆగస్టు నెలలో మనకి ఏ విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నారో, మొర్ర పెడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో, నిట్టూర్పులు విడుస్తున్నారో, మూలుగుచూ ప్రార్థన చేస్తున్నారో, రోదనతో ప్రార్థన చేస్తున్నారో, ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారో, ఒంటరిగా ప్రార్థన చేస్తున్నారో, వారందరికీ దేవుని నామములో విడుదల కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటూ ఉన్నాను, ఇక్కడ దేవుడు అంట విడుదల ఇవ్వడానికి 3 పనుల్ని దేవుడు చూశారు. దేవుడు స్తోత్రం కలుగును గాక. చూసి ఏం చేశారంటే, మోషే అనే దైవజనుని దేవుడు ఎవరి దగ్గరికి పంపించారండి? ఇశ్రాయేలీల దగ్గరికి దేవుడు పంపించారు. నీ జీవితంలో నేను అంటున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరంలో అంట బోధిస్తున్నారంట. ఏం చేస్తున్నారండి? బోధిస్తున్నప్పుడు ఆ సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు వంగిపోయిన స్త్రీ ఒక ఆమె ఉన్నదంట. చూసి ఆమెను అన్నారు, తను ఏమైంది, తన నడుము ఏమైందండి? వంగిపోయింది. ఎందుకు వంగిపోయింది, ఎలా వంగిపోయింది, వంగడానికి కారణాలు ఏంటి అని అన్నది తర్వాత మాట్లాడితే, నేను అంటున్నాను, నీకు దేవుని సేవకులు కలిగి ఉండి, దైవజనులు కలిగి ఉండి,
మందిరము కలిగి ఉండి, సంఘము కలిగి ఉండి, నేను అంటాను నీ జీవితంలో విడుదల కొన్నిసార్లు రాకపోవడానికి కారణాలు ఏంటంటే నీ సేవకుణ్ణి నీ ఇంటిలో, నీ మనసులో, నీ ప్రార్థనలో చేర్చుకోకపోవడం కారణాలను బట్టి మనకు విడుదల రాలేదని నేను దేవుని సేవకుడిగా తెలియపరుస్తున్నాను. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే మోషే అనే దైవజనుడు ఎప్పుడైతే ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చారో అప్పుడు విడుదల అన్నది స్టార్ట్ అయింది. దేవుడు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మేము దైవజనుని కలిగి ఉన్నామండి, మా సంఘ కాపరి కలిగి ఉన్నామండి, కానీ మాట మాత్రం మేము వినమండి, మాకు ఇష్టం వచ్చినట్లే చేస్తామండి. టైంకి మాత్రం మేము రావండి, ఎందుకంటే మాకు చాలా పనులు ఉన్నాయండి. అరే మేము టైంకి ఎందుకు రావాలండి? పొలాలు ఉన్నాయండి, బర్రెలు ఉన్నాయండి, ఇంటి పనులు ఉన్నాయండి, పిల్లలు ఉన్నారండి, అమ్మవాడండి, తల్లివాడండి, ఆవాడు ఈవాడు, నువ్వు యేసు వల్ల కొత్తనే కార్యాలు జరుగుతాయి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తల్లివాడు పడిందా, అమ్మవాడు పడిందా, నాన్నవాడు పడిందా, అమ్మమ్మవాడు పడిందా, ఏ ఒళ్ళో ఉన్నా నీకు ప్రమాదమే. దేవుడి స్తోత్రం కలుగును గాక. నువ్వు యేసు ఒళ్ళో కొత్తనే నీకు దేవుడు ఏదైనా కార్యం చేస్తాడు. అర్థమైన వాళ్ళందరూ కూడా 2 గుంజు ఉన్న వాళ్ళందరూ దేవుడి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అమ్మ మీకు అర్థమవుతుందా? నేను అంటాను, నువ్వు యేసయ్య వడిలోకి ఎప్పుడు వస్తావో, యేసయ్య బడి లాంటి సంఘంలోకి సమయానికి నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు నీ జీవితంలో కార్యాలు చేస్తారు దేవుడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అంటాను, ఎప్పుడైతే నువ్వు దైవజనుడి మాట వింటావో అప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తారు. నేను అంటాను, మాకు పాస్టర్ గారు ఉన్నారండి, మాకు సంఘం ఉందండి, మా పాస్టర్ గారు మా కొరకు కన్నీరు కారుస్తారండి, మా పాస్టర్ గారు మా కోసం ఉపవాసం ఉంటారండి, మా పాస్టర్ గారు మా కొరకు చేతులు ఎత్తుతారండి, మా పాస్టర్ గారు సమయం అంటే ఒక 10 నిమిషాల ముందే వస్తారు కానండి, నేను మాత్రం అరగంట తర్వాత వస్తానండి అంటే మాట విన్నట్లే లేదా? ప్రభా నాకు విడుదల కావాలి ఆయన, విడుదల. నేను అంటాను, క్రైస్తవులకి మా సంఘానికి కూడా అదే బోధిస్తాను, నువ్వు సమయానికి దేవుని మందిరానికి వస్తే సమయానికి దేవుడు నీ జీవితంలో కార్యాలు దేవుడు చేస్తారు. అందరూ కోపంగా ఉన్నారండి. దేవుడు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. టైం లేదు, ఇంకొక జోకు చెప్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనంటే నీకు నిజంగా విడుదల కావాలి అంటే మొర్రపెట్టే అనుభవానికి నువ్వు రావాలి, నిట్టూర్పులు కార్చే అనుభవానికి మీరు రావాలి. మూడవదిగా మూలుగుచూ దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవాలు మనం చూడాలి. మన కష్టాన్ని, మన బాధని, ఒంటరితనాన్ని, ఆర్థిక పరిస్థితుల్ని, నీ చింతని, నీ యొక్క పరిస్థితుల్ని, నీ బిడ్డల్ని, నీ భర్తని, నీకు అనానుకూలంగా ఉన్న ఏ పరిస్థితి అయినా అవునుగాక ఇశ్రాయేలీల దేవుడు చూశారు, చూసిన దేవుడు వారి యందు లక్ష్యం ఉంచారు. దేవుడు స్తోత్రం కలుగును గాక. అంటే చూడడమే కాదు మన దేవుడు పని, ఆ వాటి నుంచి మనకి విడుదల రావడానికి మన పట్ల దేవుడు లక్ష్యం ఉంచారు. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, లక్ష్యం ఉంచారు, చూసిన తర్వాత పంపించారు ప్రభు. మోషే అనే దైవజనుడిని పంపించారు. మోషే అనే దైవజనుడు ఎక్కడికి నడిపించాడు? ఆయన ఒక్కడే వెళ్ళాడమ్మా. దేవుడి స్తోత్రం కలుగును గాక. నేను అన్నాడు, అద్దరికైన కానానుకి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి మోషే అనే దైవజనుడిని ఏర్పాటు చేసుకున్నారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. సరే, ఈ అరణ్యమంతటిలో కూడా అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా దేవుడు ఉన్నారా లేరా? బండలో నుంచి నీళ్లు రప్పించారా లేదా? ఈరోజు ప్రతిరోజు మన్నాను దేవుడు ఇచ్చారా లేదా? ప్రతిసారి మోషే చేతులు ఎత్తుతున్నప్పుడు కావలసినవన్నీ కూడా దేవుడు సమకూర్చారా లేదా? వారి బట్టలు ఏమవ్వలేదంటండి, వారి చెప్పులు ఏమవ్వలేదండి. నేను అంటాను, దేవుడు చూస్తే మన కుటుంబాలు అలా దీవించబడును గాక. దేవుడు లక్ష్యం ఉంచితే దేవుడు అలా పట్టించుకును గాక. దేవుడు స్తోత్రం కలుగును గాక. మనం చేయవలసిన 2 పనులు ఏంటో చెప్పనా? ఒకటి, దేవునికి మొరపెట్టడం. రెండవదిగా నిట్టూర్పులు కార్చడం. మూడవదిగా మూలుగుచూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. తర్వాత దేవుడు చూసి దైవజనుడిని పంపించిన తర్వాత దైవజనుడి మాట వినడం. 4 విషయాలు చెప్పాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అందరూ కూడా అభిషేక్ పనులను చూస్తున్నారా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను 4 విషయాలు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి ప్రియ సంగమా. ఇదిగా నీ గుండెల్లో పెట్టుకోగలిగి, నువ్వు ఎంత చిరాగ్గా ముఖం పెట్టినా నీ ఎక్కువ చెప్పేసి వెళ్ళిపోతాను. దేవుడి స్తోత్రం కలుగును గాక. నవ్వుతూ చెబుతాం దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆపేయండి అన్నట్లు ఫేస్లో అలా కనబడుతూ ఉంటాయి కొన్నిసార్లు, అక్కడ ఎక్కువ చెప్పేస్తాను నేను. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము. మరి ఉసూరు అంటూ ఉన్నామంటే ఏంటి? వ్యతిరేకంగా ఉంది. అంటే దేవుడు ఉన్నాడా, దైవం ఉన్నాడా? లేదు అంటే 3 ఆకాశంలోకి వెళ్ళిపోయి ఈ వాక్యాన్ని అలా ధ్యానిస్తూ ఉంటే వాళ్ళని కూడా కిందకి తీసుకొచ్చేస్తాను నేను. దేవుడు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను ఏమంటున్నానంటే వినండి జాగ్రత్తగా. నీ జీవితంలో మొర్రపెట్టే స్థాయి పెరుగునుగాక, నిట్టూర్పుల స్థాయి పెరుగునుగాక. ఏమీ అనకుండా అమ్మ అలా సూత్రం ఏంటి నువ్వు? సీరియస్గా
అది దేవుడి స్తోత్రం. మూడో మాట ఏం చెప్పాను? మూలుగుచో ప్రార్థన చేయాలి. మూలుగు ఎప్పుడు వస్తుంది చెప్పినా, మన వల్ల కానప్పుడు, నాయన నా వల్ల కాదు నాయన, నా పరిస్థితులు మార్చి నాయన, నా బిడ్డల పరిస్థితి మార్చి బాబు, దేవా నువ్వు తప్ప నాకు ఎవరున్నారు నాయన, నేను దేవుని మీద ఆధారపడిపోతున్నప్పుడు ప్రియ సంఘమా నేను అంటాను, ఈరోజు మీరు ఎంతో ప్రయాసపడి దేవుని మందిరములో, దేవుని సంఘములో ఇన్ని గంటలు మీరు ప్రయాసపడుతున్న ప్రయాస, అది నీ పిల్లలకి దీవెనకరంగా దేవుడు మార్చునుగాక. మీరు ఆమెను అనకపోతే అభిషేక్ పోల ఆమెను అంటాడు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను అంటున్నాను, మన పరిస్థితులన్నిటినీ ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నారు. ఈరోజు నువ్వు ఒంటరిగా ఏడుస్తూ కుమిలిపోతూ నీ భర్త వచ్చి ఇష్టం వచ్చిన కొట్టేసి జాగ్రత్తగా ఉదయాన్నే లేచి గింజనం తినేసి బయటికి వెళ్ళిపోతాడు మనోడు, జజ్జగా లింగి కట్టుకుని హ్యాపీగా. కానీ నేను అంటాను, రాత్రంతా నువ్వు కుమిలి ఏడ్చావు కదా, అది మాత్రం దేవుడు చూస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఏమైపోయింది? భర్త భార్యని కొట్టేస్తుంది, గిన్నెలు ఇసిరేస్తుంది, అది కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. మగ పక్షులు ఎవరు లేరు అనుకోకండి, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారికి కూడా విడుదల కలుగును గాక. దేవుని భయము చేత నింపబడును గాక. దేవుడు చూస్తున్నారని భయముతో బ్రతుకుతుము గాక. ఇంట్లో ఉన్నప్పుడు, ఒంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, రోడ్డు మీద ఉన్నప్పుడు, ఇంటి వాకల బయట నువ్వు పని చేస్తున్నప్పుడు, నీ మాట నువ్వు మాట్లాడుతున్నప్పుడు, వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు, నీ ఫోన్ చూస్తున్నప్పుడు, దేవుడు ఏం చేస్తున్నారండి? చూచుచున్న దేవుడే ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. నీ భర్తతో మాట్లాడే విధానం, నీ భార్యతో మాట్లాడే విధానం, సంఘ కాపరితో మాట్లాడే వ్యవహారం, మరలా ఇంకా ఆలోచన చేయగలిగితే నీ ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం, ఊరు పక్కోళ్ళతో మాట్లాడే విధానం, కుళ్ళి, ద్వేషం, అసూయ, కక్ష, పగ, కొలపిచ్చి ఆ దరిద్రం పోతేనే దేవుడు నిన్ను విడుదల పరుస్తాడు. నాతో ఏకీభవించడం ఆమెనైనా స్తోత్రం అని చెప్పొచ్చు కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చూసేస్తున్నాడండి, దేవుడు చూసేస్తున్నాడు, నాకు అన్నిటి చూసేస్తున్నా, బాగా చూసేస్తా, కష్టం చూసాను, నా ఆర్థిక దాంతో పాటు కూడా నువ్వు దొంగచాటుగా సినిమాలు చూసేది కూడా చూసేస్తున్నాడు. కులపిచ్చి ఉంటుంది కదా, పెళ్ళిళ్ళు అన్నప్పుడు బయటపడతాయి అన్నీ కూడా, ఆ దరిద్రాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇంకా నీ కోపం, నువ్వు తపాల ఇసిరేస్తావు ఇంటి దగ్గర, అలా కళ్ళు ఇలా ఇక్కడే కూర్చుంటా తల్లి, ఇలా చూసిందంటే ఎంత కంట్రోల్లోకి వచ్చేయాలి మగపిల్లడు, లేదంటే ఇంటి దగ్గర డిస్కాక్ కూడెట్టదు. ఆ దరిద్రమైన వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు? జాగ్రత్తగా నరకంలో తోసి నువ్వు అక్కడే కరెక్ట్ అని తోసేస్తాడు. మా అమ్మగారింటికి వెళ్ళిపోయినా అత్తమానం, మా నాన్నగారింటికి వెళ్ళిపోయినా, మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయినా, మా అత్త ఇంటికి వెళ్ళిపోయినా, నువ్వు ఎంత ఊగిపోయినా నీకు ఎవ్వడో భయపడ్డావు. దేవుడు అది కూడా నిన్ను చూస్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. మేము కాలేజీకి వెళ్ళిపోతామండి, ఇక్కడ రాగానే బాగా చెంగేసి పాటలు పాడి దేవుడు చూసి చాలా చాలా. నీ వాట్సాప్లో మెసేజ్లు, నువ్వు యూట్యూబ్లో చూసేవి, అవన్నీ కూడా యేసుప్రభు చదువుతున్నాడు. దేవుడి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇక్కడే ఉంటుంది తల్లి, ఇక్కడ టపా అని కొట్టగానే ఇప్పుడప్పుడే కాదు, 1 గంట తర్వాత చాటింగ్ చేద్దాం, ఎందుకంటే ప్రార్థన, ప్రార్థన. సైతానా బయటికి వేస్తున్నామలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ మంచి వాళ్ళందరూ దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అలాంటి దరిద్రం లేని అందరూ దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నాతో దేవుడు మాట్లాడుతున్నారు అన్న వాళ్ళందరూ దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నేను అంటానండి, దేవుడు నిన్ను నన్ను విడుదల పరచాలని అనుకుంటున్నారు. హల్లెలూయా. దేవుడు విడుదల పరచాలంటే మొరపెడతాం, నిట్టూర్పులు, అక్క ఏంటి అలా చూస్తున్నాం, నిట్టూర్పులు విడుస్తాం, తర్వాత మూలుగుతూ ప్రార్థన చేస్తాం, తర్వాత దైవజనుడి మాటకి ఏం చేస్తాం? లోబడతాం. అప్పుడే నేను అంటాను, దేవుడు అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా మన మీద దేవుడు కాపుదల ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే మన్నాను మనకి దొరుకుతుంది. ఇంకా ఆలోచన చేయగలిగితే బండలో నుంచి దేవుడు నీళ్ళు ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు మన దేవుడు ఎంత పెద్ద సమస్య అయినా అవునుగాక, నువ్వు దేవునితోని దైవజనుడితోని నిలబడితేనే ఎంత పెద్ద ఎర్ర సముద్రమైనా కానీ 2 పాయలుగా దేవుడు చేయగలరు. హల్లెలూయా. ఎంత పెద్ద సమస్య అయినా అవునుగాక, ఆరిని నేల మీద నడిపించడానికి ఆయన సజీవమైన దేవుడు. హల్లెలూయా. మాది చాలా పెద్ద జీడిఎం చర్చ్ అండి, కాకపోతే మేము పాస్టర్ గారిని ఈజీగా కంట్రోల్ చేసేస్తామండి. ఈజీగా కంట్రోల్ చేసేస్తేనండి నేను అంటాను, మోషే అనే దైవజనుడి మీద సొనుక్కున్నందుకు ఏమయ్యారండి అరణ్యంలో? బైబిల్తో పెద్దగా పరిచయం లేనట్లుంది. ఏమయ్యారు? అలా చూస్తున్నామేంటమ్మా, ఏమయ్యారు వాళ్ళందరూ? ఈ బైబిల్లో ఉన్నమాట చనిపోయారు కదా, నువ్వే సమాధి చేసినట్లు చెప్తున్నావు.
రాలిపోయాను అని ఉంటుందండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఏ సంఘమైన అవును గాక, ఏ డినామినేషన్ అయినా అవును గాక, ఏ పరిచర్య అయినా అవును గాక, మనం దేవునికి దైవజనుడికి లోబడితే దేవుడి కార్యాలు జరుగుతాయి. ఆమేనందాం. హల్లెలూయా. ఎవరు తీయక్కర్లేదు కానీ నిర్గమకాండము 14:31 ఒక మాట ఉంటుంది. అయ్య బాబోయ్, తీసేయండి అమ్మా అయితే. చదవండి ఒకసారి. ఆమేనని చెప్పండి ఒకసారి. ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని యందును తన సేవకుడైన మోషే యందును ఏముంచారంట అండి? అప్పుడే నీకు విడుదల కలుగుతుంది. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎర్ర సముద్రం ఎప్పుడు 2 పాయలు అవుతుందంటే దేవుడు దైవజనుడు ఉన్నప్పుడే ఎర్ర సముద్రం అన్నది 2 పాయలుగా. దేవుడు స్తోత్రం చెప్పండి ఒకసారి. 4 విషయాలు చెప్పానండి. ఒకటి, మన జీవితంలో ఏముండాలి? కొంచెం గట్టిగా ఏంటి, ఆగస్టు 31 వరకు కూడా, ఆ జూలై 31 వరకు కూడా బాగానే ప్రార్థన చేశానండి, కానీ అది సరిపోదండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఏమవుతుందండి? ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి మన మొర ఏమవ్వాలి? నువ్వు అప్పుడే రేపు ఉదయాన్నే లేచి మళ్ళీ అంట్లు తప్పాలకి మెప్పాలని చెత్త మొత్తం అన్నీ చేసుకుని అలిసిపోయి నిద్ర వచ్చేదా అంటే నీకు విడుదల మాత్రం రాదు. నిట్టూర్పులు ఇవ్వకపోతే దేవుడు నిన్ను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, బలపరచునుగాక, ఓ స్వస్థత ఇచ్చునుగాక, ఓ గర్భఫలం తెరవమని ఏమవుతుంది? అలాగే అరుపులే ఉంటాయి. అందుకే చాలా స్లోగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను మాట్లాడుకుంటూ, నేను బోధించుకుంటూ, నేను అన్వయింప చేసుకుంటూ మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు స్తోత్రం కలుగును గాక. యాక్చువల్లీ నేను ఎక్కువగా ప్రీచింగ్ మోడ్లో ఉండడానికే దేవుడు నాకు గిఫ్ట్ ఇచ్చారు. కానీ టీచింగ్ మోడ్లోకి మీలాంటి మొఖాలన్నీ చూసినప్పుడు టీచింగ్ మూడ్లోకి వస్తాను నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి స్తోత్రం. ఒక సేవకుడు అన్నాడు, అరగంట సేపు మాట్లాడితే ముద్దు అన్నాడు, 40 నిమిషాలు మాట్లాడితే హద్దు అన్నాడు, గంట సేపు మాట్లాడితే వద్దు అన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యగారు అంతే కదండి, శకమణి అయ్యగారు, శకమణి గారు పెద్ద ఆయన దేవుని సేవకులు. అయ్యగారు వాళ్ళు పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళంతా సమానులు. వాళ్ళు అంటారు, అరగంట సేపు మాట్లాడితే ముద్దు చాలా, ఇంకా రెండోసారి నీకు మరలా అవకాశాలు ఇవ్వడానికి నేను మనసులో పెట్టుకుంటాను. మీ సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నప్పుడు సురేంద్ర మోజేష్ అన్న వచ్చారా? అయ్యగారి యొక్క ఆత్మీయ కుమారుడు సురేంద్ర మోజేష్ అన్న వాజ్ ది వెరీ క్లోజ్డ్ ఫర్ మీ. దేవుడి స్తోత్రం కలుగును గాక. అన్న నేను వైజాగే, మేము అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్న ఇదే ఊరిలో ఈరోజు ఇక్కడికి రాగానే అన్నయ్య గుర్తొచ్చాడు నాకు. ఎందుకంటే అన్న ఇక్కడ ఈ ప్రాంతంలో దేవుని సేవకుల దగ్గర పెరిగి ఈ రోజున ఒక గొప్ప మహిమ కలిగిన పరిచర్య అన్న ద్వారా దేవుడు జరిగించుకుంటున్నారు. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నలు ఊరు వచ్చినందుకే ఇంత సంతోషంగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాని తర్వాత ఇంకో సంతోషం ఏంటంటే అయ్యగారు దగ్గర పెరిగిన వ్యక్తి అంట. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అంటున్నాను, మన సంఘంలో నుంచి, మీ సంఘంలో నుంచి, మీ దైవజనుల దగ్గర నుంచి మంచి సేవకులు తయారు చేయబడి మొత్తం రాష్ట్రాల దేవుని సేవ చేస్తున్నారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అయినా కానీ ఉసూరుమంటూ ఉంటారేంటమ్మా? దేవుడి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మీకు గుర్తొచ్చినప్పుడల్లా కూడా ఆ సేవకుడి కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను అంటే 4 విషయాలు చెప్పిండి అమ్మ, ముగించేసుకుందాం త్వరగా. ఒకటి, ఏం చేయాలి? మొరమరాలా? అమ్మ నువ్వేమని చెప్పవా? మా ఇంటి దగ్గర ఒక చెల్లి నీకులాగా ఉంటుందిరా. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఏంటి? ఫస్ట్ ఏంటి? మొర్ర పెట్టాలి. కొంచెం గట్టిగా చెప్పండి ఒకసారి. ఆ కుర్రోడు వచ్చాడు కానీ బాగానే చెప్పాడు, కానీ నేను మాత్రం మొర్రెట్టను తెలుసా అంటే ఏంటి? నీకు విడుదల రాదు తెలుసా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మొర్ర పెడితే రేపు ఈరోజు 1వ తారీఖు అయిపోయింది. దేవుడి స్తోత్రం. 2లోకి అడుగెట్టగానే నువ్వు అంటాను, దావీదు తెలుసా అండి మీకు? దానియేలు తెలుసా? మీ సంఘంలో ఉన్న సంఘ పెద్ద కాదమ్మో, అలా చూస్తున్నారు. బైబిల్లో ఉన్న దావీదు రోజుకి 7 మార్లు ఏం చేశాడు? కాదండి, ఒకసారి తీయండి. 119వ కీర్తన 164. బోల్డని కాగితాలు ఎట్టుకుని వచ్చాను ఈ రోజంతా మీకు వాక్యం చెప్దామని. ఒకసారి చదవండి అమ్మ స్పీడ్గా. 119వ కీర్తన అమ్మ. దినముకు ప్రార్థన చేశారా, స్తుతించారండి? మరి ఇంత ప్రార్థన చేసిన వాళ్ళు అందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వినండి, ఏం చేశారండి? దేవుణ్ణి
స్తుతించారు. ఈరోజు నేను అంటున్నాను, దేవుడు నీకు విడుదల ఇవ్వాలంటే ఒక్కసారి నీ గుండెల్లో పెట్టుకు ఈ మాట ఒకటి కానీ నువ్వు పాటిస్తే చాలండి. అమ్మ అందరూ నా వైపు చూస్తారు, ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి రోజుకి 7 మార్లు ఏం చేశాడు? స్తోత్రాలు చెల్లించాడు, ప్రార్థన చేశాడు. 2 కవర్ చేసేస్తున్నారు మీరు. దేవుడి స్తోత్రం కలుగును గాక. నేను అంటున్నాను, స్తోత్రాలు చెల్లించాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. రోజుకి 7 మార్లు ఒక మూలకు పోయి ఒక 10 నిమిషాల పాటు దేవుడిని స్తుతించడం నీ జీవితంలో అలవాటు చేసుకో. ఒక గొర్రెల కాపన సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో 7 మార్లు దేవుని కనుదృష్టిలో పడడానికి ఇష్టపడు. ఖచ్చితంగా నేను అంటానండి, ఖచ్చితంగా దేవుడు మనం విడిచిపెట్టేవారు కాదు. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా మొట్టమొదటి మాట ఏంటంటే, మొర్రపెట్టుడులో ఒక భాగం ఏంటంటే దేవుణ్ణి స్తుతించాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోదిగా దానియేలు తెలుసా? దానియేలు 6:10 ఒకసారి చదవండి ఒకసారి. ఆమేనని చెప్పండి ఒకసారి. కొంచెం గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను వినండి జాగ్రత్తగా. నువ్వు మొర్ర పెట్టాలి, నిట్టూర్పులు విడవాలి, మూలుగుచూ ప్రార్థన చేయాలి. తర్వాత దేవుని సేవకుడి మాట వినాలి. వింటే దేవుడు ఏం చేస్తారు? కానానికి దేవుడు నడిపిస్తారు. ఈ లోకయాత్రలో దేవుడు ఏం చేస్తారు? మన్నాని దేవుడు ఇస్తారు. బండలో నుంచి నీళ్ళని దేవుడు, మన వస్త్రాలు చెప్పులు అవేమి పెద్ద ఇబ్బంది పడకుండా వసతులు అన్నీ కూడా దేవుడు, అన్నిటిలో కూడా దేవుడు సహాయం. ఎంత కష్టం, వేదన, ఒంటరితనం ఉన్న దేవుడు చూస్తూ మన పట్ల ఏముంచుతారు? లక్ష్యం ఉంచుతూ దేవుడు నడిపిస్తారు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఈ 4 చెప్పిండి కొంచెం ముందుకెళ్దాం ఒకసారి. మొర్ర పెట్టాలి, తర్వాత కొంచెం గట్టిగా ఇంకోసారి చెప్పండి ఒకసారి. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. నిట్టూర్పులు విడుచుచు ప్రార్థన చేయాలి. తర్వాత మూలుగుచు, తర్వాత దైవజనునికి సనుక్కుంటే ఏమవుతుంది? అరణ్యంలో రాలిపోయిన తర్వాత అంత బాగుందిరా బాబు అంటామా? లేదంటే రాలిపోయిన తర్వాత మొత్తం తీసేయండి రండి అంటారు. అవునా కదా? జాగ్రత్తగా తీసేయండి నాన్న, అవునా కదా? కానీ ఈ 4 ఉంటే ఎక్కడ చేర్చబడతాం మనం? ఆనాడు కానానికి నడిపించబడితే ఈనాడు పరలోకానికి మనం నడిపించబడతాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఈ భాగంలో ఈ నిట్టూర్పులు, ఈ కన్నీరు, ఈ భాగం అంతా ఆలోచన చేస్తే 7 మార్లు దేవుడిని ఏం చేయాలి? స్తుతించాలి. తర్వాత 3 మార్లు దానియేలు ఏం చేశాడు అంటే, నా పెద్ద మెసేజ్ని షార్ట్ చేసుకుని మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అని నేను అన్నాను, 7 మార్లు కానీ నిన్ను దేవుణ్ణి స్తుతించే గొప్ప అనుభవంలోకి ఈ ఆగస్ట్ నెల నుంచి మనందరము వచ్చుదుముగాక. దానియేలు వలె ముమ్మారు ప్రార్థన చేసి అనుభవం వచ్చును గాక. మినిమం 7 మార్లు 10 నిమిషాలు ఎంత లెక్కేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు కనబడండి. దేవుడు స్తోత్రం కలుగును గాక. అమ్మో 7 మార్లు చాలా పనులు, అమ్మో గిన్నెలు, పిల్లలు, ఓకే కనీసం 3 మార్లు 3 పూట్ల జాగ్రత్తగా చేస్తాం మనం, అందుకే బతుకున్నాం. దేవుడు స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, ఈ 3 మార్లు కూడా నీ నమ్మకత్వాన్ని కానీ ప్రూవ్ చేసుకోగలిగితే ఈ ఆగస్ట్ నెలలో ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తారండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 2 కానీ చేస్తే చాలు. ఈ ఆదివారం సాక్ష్యాలు చెప్పండి, నేను అంటాను ఖచ్చితంగా దేవుడు మనతో ఉన్నట్లే. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి తీయండి యోహాను సువార్త 11వ అధ్యాయము. ఇది ఒక్కటి చెప్పేసి నేను ముగిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. అమ్మ 1 నుంచి చదవండి, బాగా అర్థమవుతుంది.
ఆమేన్ చెప్పండి అందరూ కూడా ఒకసారి. ఈ వాక్య భాగం అంతా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం, చదువుతున్నాం, సండే స్కూల్లోని అన్నీ నేర్చుకున్నాం. ఇవన్నీ ఇక్కడ ఆలోచన చేయగలిగితే వినండి. మార్తా మరియా ఒక ముద్దులు తమ్ముడు, దేవుడి స్తోత్రం కలుగును గాక. వారింటికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. వచ్చిన తర్వాత లాజరు అన్న వ్యక్తికి మరణకరమైన రోగము కలిగింది, వ్యాధి కలిగింది, రోగం కలిగింది, మరణం చాలా దగ్గరగా ఉన్నది. మార్తా మరియా అంటున్నారు, యేసు ప్రభువా నా తమ్ముడు మాకు చాలా ఇష్టం, మేము ప్రేమించే వాళ్ళు నా తమ్ముడు చాలా ప్రథమం కలిగిన వాడు, అయితే ఏమవుతున్నాడంటే చనిపోతున్నాడు, చాలా దగ్గరగా ఉంది, వ్యాధి ఉంది అంటుంటే ప్రభువారు అన్నారు, ఇది మరణము కొరకు, ఇక్కడ చూడండి ఒక మంచి మాట ఉంది, దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ఏమొచ్చింది? ఈ వ్యాధి, ఈ మరణం ఎందుకు వచ్చిందంట? దేవుని మహిమపరచబడుట కొరకు వచ్చింది అని యేసుక్రీస్తు ప్రభువారు ఏమయ్యారు, పక్కన ఊరిలో 4 రోజులు మీటింగ్లకి డేట్లు ఇచ్చి 4 రోజులు అక్కడ మీటింగ్స్కి వెళ్ళిపోయారు. అది 17వ వచనం, ఒకసారి చదవండి ఒకసారి. 17వ వచనం. చాలమ్మ, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4 రోజులు ఇక్కడ ఏమైందంట, 4 రోజుల తర్వాత యేసు ప్రభు వారు వచ్చారు. వచ్చేసరికల్లా లాజరు గారు ఏమయ్యారు? చనిపోయారు. చనిపోయి ఎక్కడ పాతి పెట్టబడ్డారు. ఒక పెద్ద రాయి అన్నది అడ్డు పెట్టేశారు. సమాధి కార్యక్రమం అయిపోయింది. మార్తా మరియా ఏమో భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు గారుస్తున్నారు. అక్కడ ఉన్న యూదులు ప్రేమించిన వారు లాజరు చనిపోయిన విధానాన్ని బట్టి మొత్తం ఫోకస్ అంతా మా ఓడే లాగేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. బాబా శ్రీకాంత్ పాస్టర్ ఆ రకంగా ట్రైన్ చేస్తున్నామాట మా వాడిని. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా, నేను అంటున్నాను జాగ్రత్తగా. ఇక్కడ ఈ దేవుని వాక్యాన్ని పరిశీలన చేయగలిగితే, దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే 4 రోజులు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేసరికల్లా లాజరు ఏమయ్యారు? చనిపోయారు. కానీ ప్రభు ఏం చెప్పారు? ఈ వ్యాధి, ఈ మరణం దేవుని యొక్క మహిమ కొరకే వచ్చింది అన్నారు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఒకసారి 32వ వచనం చదవండి ఒకసారి. 11:32. చాలమ్మా, నా వైపు చూడండి ఒకసారి. అంతటా మరియా యేసు ఉన్న చోటకు వచ్చి, నీ జీవితంలో అద్భుతం కావాలన్నా, విడుదల కావాలన్నా యేసు ఉన్న చోటకి రావాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఎక్కడికి రావాలి? యేసు ఉన్న చోటకి నువ్వు వస్తే అద్భుతం గ్యారంటీ. దేవుడి స్తోత్రం కలుగును గాక. విడుదల ఖచ్చితం. దేవుడి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా ఇంకొక మాట రాయబడింది ఏంటంటే, ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈరోజు నేను అంటున్నాను, లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఖచ్చితంగా 4 రోజులు అయిపోయింది, లేపబడ్డాడు. ఇవన్నీ అందరికీ తెలుసు. నేను అంటాను, ఆ అద్భుతమైన కార్యము, ఆ విడుదల సంబంధమైన కార్యము జరగాలంటే నువ్వు యేసు ఉన్న చోటికి వస్తేనే అద్భుతం. హల్లెలూయా. ఆ యేసు ఉన్న చోట ఎక్కడ ఉంటారు? మొర్ర పెడుతున్నప్పుడు యేసు దగ్గరికి వెళ్ళినట్లే, నిట్టూర్పులు కారుస్తున్నప్పుడు యేసు దగ్గరికి వెళ్ళినట్లే, మరలా నువ్వు మూలుగుచూ ప్రార్థన చేసినప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళినట్లే, దేవుని సేవకుని చేర్చుకున్నప్పుడు, మాట విన్నప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చినట్లే. ఇంకా ఆలోచన చేయగలిగితే నేను అంటాను, ఆయన మనల్ని చూస్తున్నప్పుడు కూడా యేసయ్య దగ్గరికి వచ్చినట్లే. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను అన్నాను, ఈ రాత్రి నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీకు అద్భుతం. రెండోదిగా దేవుని పాదముల మీద పడితే నీకు అద్భుతం. మూడోదిగా ఇక్కడ ఉంది ఇంకొక మాట అండి, యేసు కన్నీళ్లు విడిచెను. ఏం చేశారంటే, ఒకసారి చదువుతారా? ఒకసారి చదవండి ఒకసారి. అది కాదే అమ్మా, 33 చక్కగా చదవండి ఒకసారి. అమ్మా చదవరా. ఆమె చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా చెప్పండి ఒకసారి. ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఏంటంటే, యేసు యొద్దకు వస్తే, కొంచెం గట్టి చెప్పండి, అద్భుతం దేవుడు చేస్తారు. రెండవగా యేసయ్య పాదముల మీద పడితే అద్భుతం దేవుడు చేస్తారు. తర్వాత ఇక్కడ ఉంది, అక్కడ అనేక మంది ఏడ్చుతూ ఉన్నారంట. ఆ ఏడుపులో కూడా యేసయ్య కన్నీరు కార్చారంట. దేవుడి స్తోత్రం కలుగును గాక. నేనంటాను, నీవు కన్నీరు కార్చక ముందే నీ కొరకు యేసయ్య కన్నీరు కార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. నీ బాధను బట్టి, నీ చింతను బట్టి, నీ వేదను బట్టి, నీ ఉపద్రవాన్ని బట్టి, నీ వస్త్రహీనతను బట్టి, నీ లేమిని బట్టి, నీ కష్టమును బట్టి, నీ వేదన బట్టి, నీ పేదరికాన్ని బట్టి, నీ బిడ్డలు బట్టి, నీ నిరుత్సాహాన్ని బట్టి, నీ బలహీనతను బట్టి కూడా దేవుడు ఏం చేస్తున్నానంటే
ఆయన కన్నీరు కార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. నేను అంటాను చాలాసార్లు మనం అనుకుంటాం ఏంటంటే కన్నీటి ప్రార్థన ద్వారా మనకి ఖచ్చితంగా విజయం వస్తుందని ఆల్రెడీ దేవుని సేవకులు నేర్పించారు. నేను అంటున్నాను, ఇందులో నుంచి నేను ధ్యానిస్తే దేవుడు నాకు తెలియపరిచిన మాట ఏంటి చెప్పనా, నీ కన్నీరు యేసయ్య కన్నీరు కలిస్తే అద్భుతం జరుగుతుంది. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఒక పొలం అంటూ మనమే ఏడుస్తున్నామేమో అనుకుంటాం. లేదు, ఆ కన్నీరులో పరిశుద్ధత దేవుడు చూస్తారు, ఆ కన్నీరులో యథార్థతను దేవుడు చూస్తారు, ఆ కన్నీరులో నమ్మకత్వాన్ని దేవుడు చూస్తారు, ఆ కన్నీరులో ప్రేమను దేవుడు చూస్తారు, ఆ కన్నీరులో వినయాన్ని దేవుడు చూస్తారు, ఆ కన్నీరులో దీన మనసుని దేవుడు చూస్తారు, ఆ కన్నీరులో దేవునికి లోబడే తత్వాన్ని దేవుడు చూస్తారు, ఆ కన్నీరులో దేవుడికి అర్పించుకునే హృదయాన్ని దేవుడు చూసి ఆ కన్నీటితో పాటు యేసయ్య కన్నీరు కలిసి అద్భుతం జరుగుతుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలా కన్నీటి ప్రార్థన చేస్తున్నాను బాబు, ఏంటి జవాబు రావట్లేదంటే నేను అంటాను, ఆ కన్నీరు ఎందుకు ఉంటుందో చెప్పనా. ఒకళ్ళ కౌన్సిల్ చేస్తూ నేను ఒక మాట చెప్పాను, యేసయ్య ఇచ్చే దీవెనలో అద్భుతాలు కావాలి కానీ వాళ్ళకి యేసయ్య వద్దంట. నేను అనుకుంటా మన భీమవరంలో మాట్లాడిన వాక్యం అది ఏంటి అంటే, యేసయ్య ద్వారా కలిగే దీవులన్నీ కావాలి. పాడి పంటలు, బిడ్డలు, గర్భఫలము, ఇల్లు, కారు, బిందాస్ అన్నీ దీవించబడిపోవాలి. కానీ యేసయ్య మాత్రం అంటే యేసయ్య వాక్య ప్రకారం యేసయ్యకి ఇష్టంగా, యేసయ్యకి దగ్గరగా నమ్మకస్తులుగా ఉండడం, యేసయ్య ఇచ్చే దీవులన్నీ కావాలి, యేసయ్య పరిచర్య మాత్రం వద్దు. ఒకసారి తీయండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:3 తీయండి ఒకసారి. చదవండి ఎవరైనా. అవును, అమ్మో కాదమ్మా, 4:3 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. అవును తల్లి. ఆమేనని చెప్పండి ఒకసారి. ఏంటంటే సింపుల్గా చెప్తాను, పౌలు గారి పరిచర్యలంట కొంతమంది స్త్రీలు వారి సువార్త పనిలోని వారితో పాటు సహకరించారంట. వారందరి కోసం పౌలు గారు ఏం ప్రార్థన చేస్తున్నారంటే, అయ్యా మా బిడ్డలందరూ కూడా జీవగ్రంథంలో వారి పేర్లు రాయండి బాబు అని ప్రభుని వేడుకుంటున్నారు. ఈరోజు నేను అన్నా, నువ్వు కన్నీరు కారుస్తుంది సత్యమే, నీ బాధను బట్టి, నీ చింతను బట్టి, నీ యొక్క పరిస్థితులు బట్టి. కానీ నువ్వు పరిచర్య చేస్తూ నమ్మకత్వం కలిగి ఉంటూ సమయానికి వస్తూ నువ్వు ఎప్పుడైతే దేవుని కన్నీరు కారుస్తావో ఆ కన్నీరు యేసయ్య కన్నీరు కలిసి మృతులు సహితము కూడా సజీవులుగా దేవుడు లేవనెత్తాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అంటున్నాను, నీ కన్నీరు ఎంత ఒరిజినాలిటీ ఉందో నీ జీవితంలో కూడా కార్యాల కన్నా నీ క్యారెక్టర్ అంత ఒరిజినాలిటీగా ఉండాలి. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఎంత వర్షమైనా తుఫానైనా అరే సమయానికి దేవుని మందిరానికి వస్తారా బాబు, అరే దశంభాగం దేవుని మందిరానికి నమ్మకంగా ఇస్తారండి. అమ్మో పరిచర్య నమ్మకంగా చేస్తారండి. అమ్మో సేవకుని ఇంటికి చేర్చుకుంటారండి. అమ్మోయ్ మా ఇంట్లో ప్రతి వారము ప్రార్థన జరుగుతుందండి, నమ్మకంగా కుటుంబ ప్రార్థన మా ఇంట్లో జరుగుతుందండి. అలాంటి వారి పేర్లు అంట జీవగ్రంథంలో దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా అని అంటాను. యేసు యొద్దకు వస్తే నీకు అద్భుతం, యేసయ్య పాదాల మీద పడితే నీకు అద్భుతం, నీ కన్నీళ్ళు యేసయ్య కన్నీళ్ళు కలిస్తే నీకు అద్భుతం. 4వదిగా చెప్తాను, యేసయ్య అంట సమాధి దగ్గర ఎక్కడ ఉందంటే ఆడ మార్తా మరియ అంటారు, అయ్యా 4 రోజులు అయింది చచ్చిపోయి, కంపు కొడుతుంది, దుర్వాసన వస్తుంది శవం, వద్దునైనా అన్నట్టుగా మాట్లాడితే యేసయ్య ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడున్న పెద్ద రాయిని ముందు తీయండి అంటాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో ఏ రాయి, ఏ బలహీనత, ఏ పాపం, ఏ చింత పాపం తెలుసా మీకు? అలా చింతిస్తూ ఉండడం అనేది పాపం. రేపటి కోసం మీరు ఏం చేయొద్దు, చింతించదు. అంటే అలా చింతిస్తూ ఉన్నది కూడా, అమ్మో ఏమైపోద్దో నా ఎగ్జామ్ ఏమైపోద్దో, నా కూతురు భవిష్యత్తు ఏమైపోద్దో, నా తండ్రి అమ్మో ఏమైపోద్ది, ఏమీ అవ్వదు నువ్వు దేవుడి సన్నిధిలో పెడితే. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే నీ జీవితంలో ఎప్పుడు నువ్వు చింత అన్నది తొలగించబడుతుందో, ఆ చింత అన్నది ఒక రాయితో సమానం. నీలో ఎక్కువ బలహీనత, కోపం,
నీలో ఇంకో బలహీనత, ఈ దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం. అంటే ఈ రాయిలన్నీ ఎప్పుడైతే తొలగించబడతాయో లోపల ఉన్న లాజరు బయటకు వచ్చేసాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వదిగా నేను చెప్తున్నాను, నీ బలహీనత ఏ రాయి కోణంలో ఉన్నా అది తొలగించబడితే లాజరు బయటికి రా అని బిగ్గరగా యేసయ్య పలకగా బయటికి సజీవంగా లాజరు బయటికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నీకున్న సమస్య నుంచి, నీ కష్టాల నుంచి, నీ వేదన నుంచి, నీ ప్రాణ విసుగుదల నుంచి విడుదల అద్భుతం కలగాలంటే ఏ రాయి నీకు అడ్డుగా ఉందో, ఏ పాపం అడ్డుగా ఉందో, ఎక్కడ టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నావో, ఎక్కువగా నువ్వు అసలు అంటాను యేసు యొద్ద ఉంటే నీకు అద్భుతం. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇంక సమయం లేదు కానీ నేను చెప్తున్నాను, మార్క్స్ వార్త 8 ఉంది, ఎవరు తీయక్కర్లేదు, నా వైపు చూడండి ఒకసారి. అక్కడ ఉంటుంది, యేసయ్య యొద్ద ఉన్నవాడికంట, యేసయ్య యొద్ద ఉన్నవాడికి కనికరం దొరికిందంట. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే యేసయ్య యొద్ద ఉంటేనే నీకు కనికరం, ఇంకెక్కడ కనికరం లేదు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇంక అదే మార్క్స్ వార్తలు ఎవరు తీయక్కర్లేదు, 3వ అధ్యాయం 13-14 ఉంటుంది, వారిని పిలిచి నా యొద్ద ఉండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. శిష్యుల్ని యేసయ్య పిలిచారంట, నా యొద్ద ఉండండి అన్నారు. తర్వాత దెయ్యాలు వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చారు, ఆ పరిచర్య చేయడానికి అధికారం ఇచ్చి. ఈరోజు నేను అంటాను, పదవులకి సెకండరీ, యేసయ్య యొద్ద ఉండడానికి, యేసయ్య సన్నిధిలో ఉండడానికి, మొర్ర పెట్టడానికి, కన్నీరు కార్చడానికి, దేవునితో మనం మిళితమైపోవడానికి మొదట ప్రాధాన్యత ఉన్న వారి జీవితాల్లో అద్భుతాలు వెంబడి అద్భుతాలు దేవుడు చేస్తూనే ఉంటారు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, ఏ రాయి అడ్డుగా ఉన్నదో, ఏ బలహీనత నీకు అడ్డుగా ఉన్నదో, ఏ నిద్రమొత్తు నీకు అడ్డుగా ఉన్నదో, ఏ తిండి నీకు అడ్డుగా ఉన్నదో, ఏ వడ్డీలు వ్యాపారాలు ఏది అడ్డుగా ఉన్నదో, లేదా నీ భర్తకు నువ్వు లోబడలేని తత్వం ఏది అడ్డుగా ఉన్నదో, నీ ఫ్రెండ్స్ దగ్గర ఒకలాగా, బయట ఒక దగ్గర, టీవీ దగ్గర ఒకలాగా, వాష్రూమ్లో ఒక దగ్గర, రోడ్డు మీద ఒకలాగా, బస్సులో ఒకలాగా, అలాంటి క్యారెక్టర్లెస్ లైఫ్ కానీ లీడ్ చేస్తే నేను అంటాను, నువ్వు జనాల దగ్గర గెలిచేయచ్చు కానీ దేవుడి దగ్గర మాత్రం గెలవలేదు. దేవుడి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను అంటే ఏ రాయి అడ్డుగా ఉందో దాన్ని అలాగ పక్కకు తీయగలిగితే నేను అంటాను, మృతులు సైతము కూడా సజీవులుగా లేవనెత్తగలిగిన దేవుడు మనం సేవిస్తున్నాం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. కలకలు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మనం ఒక్క మాట, ఏ రాయి అడ్డుగా ఉన్నదో ఒకసారి ప్రభుతో ఈ రాత్రి మనం మాట్లాడదాం. ప్రభువా, కోపం అన్న రాయి నాకు అడ్డుగా ఉంది. ఒక్కసారి దేవునితో మాట్లాడదాం. నీ జీవితంలో విడుదల కావాలంటే, నీ జీవితంలో అద్భుతం కావాలంటే, ప్రభువా లాజర్ని బ్రతికించావు. దేవ, నిజంగా నీవిచ్చిన మాట సత్యమైనదినైనా, ఆ వ్యాధి, ఆ మరణం దేవుని మహిమ కొరకే అని చెప్పవునైనా. ఈరోజు ప్రియ సంగమా, నువ్వు వెళ్తున్న పరిస్థితులు ఏది ఏమైనప్పటికీ దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలని దేవుడు ఆశలు పడుతున్నారు. ఓ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. అయినా మాట్లాడదాం దేవునితో. అయ్యా, పలానా అడ్డు నాకున్నది. అయ్యా, బాప్తీసం తీసుకోవడానికి భయం, దేవాన్ని నీ కోసం నిలబడడానికి భయం, పరిచర్య చేయడానికి భయం, సమయానికి రాకపోవడానికి ఒక నాయన అలవాటు అయిపోయింది నా జీవితంలో. నాయన ఓ దేవా, నేను పదవి, ఓ దేవా ఇగో నాయన, ప్రభా ఇగో నాయన, నా హోదాను బట్టి, నా చదువును బట్టి, అయ్యా నా ఉద్యోగాన్ని బట్టి గర్వం, అతిశయపడుతున్నాను నాయన. ఆ రాయి అన్నది అడ్డు తీసివేయండి బాబు. అయ్యా, సహాయం చేయండి. ప్రార్థన చేద్దాం. ప్రియ సంగమ, ప్రార్థన చేయండి ఒకసారి దేవుని సన్నిధిలో. యథార్థంగా నాయన, నీ బలహీనత ఏదైతే ఉన్నదో, నీ యొక్క దేవుని సన్నిధిలో నీ బలహీనతను ఒప్పుకుంటే, విడిచిపెడితే నేను అంటున్నాను, నీ కోసం అద్భుతాలు చేయడానికి దేవుడు ఇష్టంగా ఉన్న దేవుడు. నేను విడుదల పరచడానికి, అందరికి చేర్చడానికి, నీ కొరకు చేతులెత్తడానికి అద్భుతమైన దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ప్రియ సంగమా, తండ్రి నీకు స్తోత్రాలు, తండ్రి నీకు స్తోత్రాలు, తండ్రి నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, ఇప్పుడు వరకు తేటగా, సూటిగా, నేరుగా మాతో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. యేసు యొద్దకు వస్తే అద్భుతమునైనా అయా, నీ దగ్గరకు వచ్చి మొర్ర పెట్టినప్పుడు, నీ దగ్గరకు వచ్చి నిట్టూర్పులు కార్చినప్పుడు, నీ దగ్గరకు వచ్చి మూలుగుచు ప్రార్థన చేసినప్పుడు, దైవజనుని మాట వినినప్పుడు, అయ్యా మా జీవితాలలో ఆగిపోయిన దీవెనలన్నీ కూడా యేసు నామములో కలుగునుగాక. అయ్యా దేవా, కార్యాలు జరిగించండి అయ్యా. ఈ రాత్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆనాడు శిష్యులు పిలిచి నా యొద్ద ఉండమని చెప్పవు నాయన. ఈరోజునైనా రక్షించబడిన మేము, మందిరానికి వస్తున్న మేము, అయ్యా తండ్రి నాయన ప్రభా, నీ యొద్ద ఉండడానికి ఇష్టం కలిగి ఉన్నాం బాబు. ప్రార్థన ద్వారా నీ దగ్గర, సేవకులు పరిచర్యలో పాల్గొనడం ద్వారా నీ దగ్గర, ఓ దేవ ఉపవాసం ఉండడం ద్వారా నీ దగ్గరగా, వాక్యము చదువుట, ధ్యానించుట, గైకొనడం ద్వారా నీ దగ్గరగా దేవా తండ్రి ఉండడానికి మాకు సహాయం చేయండి బాబు. నీకు వందనాలు.
దేవాని కార్యాలు చేయండి. ప్రార్థన చేయగలమా ప్రియ సంగమా? ప్రార్థన చేయగలమా? ఏది అడ్డుగా ఉన్నదో, ఏ బలహీనత అడ్డుగా ఉన్నదో నాయనా, నా మాట తీరు, నా చూపు, నా వినికిడి, నా ఉద్దేశం, నా క్రియలు, ఓ దేవా నాయన నన్ను విడుదల పరచండి బాబు. నీకు స్తోత్రాలు అయ్యా నాయన, నీకు స్తోత్రాలు. ఏ అడ్డు ఉన్నదో దేవుడికి చెప్పే ఈ రాత్రి నేను అంటాను, యేసు త్వరగా రాబోతున్న దేవుడు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఒక్క మాట ప్రార్థన చేసి ముగిద్దాం. ఓ తండ్రి, నాకు పలానా బలహీనత నుంచి నాకు విజయం కావాలి బాబు. ఓ దేవ, పలానా కోపం నుంచి నాకు విడుదల కావాలనైనా. ఓ దేవా నాయన తండ్రి, నా జీవితంలో అహిక విచారాల నుంచి విడుదల కావాలనైనా, చింత నుంచి నాకు విడుదల కావాలనైనా, భయము నుంచి నాకు విడుదల కావాలనైనా, అయ్యా నిరుత్సాహము నుంచి నాకు విడుదల కావాలనైనా. అయ్యా నీకు వందనాలు. పేదరికం నుంచి నాకు విడుదల కావాలి బాబు. అయ్యా నా జీవితాన్ని నాయన బాగు చేయండి బాబు. నీకు వందనాలు. హల్లెలూయా. ప్రార్థన చేయండి అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవుని సేవకుడిగా ఈ రాత్రి ప్రభా నీ దగ్గర ఉంటాను నాయనా. మొరపెట్టుడు ద్వారా నీ దగ్గర ఉంటాను. నిట్టూర్పులు కార్చుట ద్వారా నీ దగ్గరికి వస్తాను. మూలుగుచ్చు నా బిడ్డల కొరకు, నా భర్త కొరకు నాయనా, నా స్వజనుల కొరకు, నా బంధువుల కొరకు, నా సంఘ బిడ్డల కొరకు అయ్యా నిట్టూర్పులు కార్చగలిగిన అనుభవాలు నాకు కావాలి బాబు. అయ్యా నాకు సహాయం చేయండి దేవా, సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా ఏ రాయి నీకు అడ్డుగా ఉన్నదో నీకు తెలుసు ప్రియ సంగమా. ఓ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఓ తండ్రి నీకు వందనాలు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఇది ప్రశస్తమైన సమయం ఇది. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా. దేవానికి వందన. పలానా బలహీనత నుంచి నాకు విజయం కావాలి, పలానా కోపం నుంచి నాకు విజయం కావాలన్నవారు ఈరోజు నీ కుడి చేయి చక్కగా యేసు వైపు చూపించండి. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవా ఇగో నాకు ఈ విషయంలో నాకు విడుదల కావాలి, ఈ బలహీనత నుంచి విడుదల కావాలి, ఈ ఫోన్స్ నుంచి నాకు విడుదల కావాలి, అహిక విచారాల నుంచి నాకు విడుదల కావాలి. ఎవరైతే చేతులు ఎత్తుతారో మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రియ సంగమా అలా లేచి నిలబడండి. మీకోసం ప్రార్థన చేస్తాను దేవుని సన్నిధిలో. ఎవరు సిగ్గుపడద్దు. నీకు ఏ విషయాల్లో నువ్వు పడిపోతున్నావో, ఏ విషయాలకి నువ్వు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నావో, ఏ విషయాలు నిన్ను డామినేట్ చేస్తున్నాయో, ఏ విషయాలు దేవుడికి నీకు దూరంగా చేస్తున్నాయో, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఏ రాయి నీకు అడ్డుగా ఉన్నదో, ఏ బలహీనత నీకు అడ్డుగా ఉన్నదో, ఏ పాపము నీకు అడ్డుగా ఉన్నదో అయ్యా ఈ రాత్రి నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను నాయనా. అయ్యా నాయన నన్ను విడుదల పరచు నాయనా. నా జీవితంలో అద్భుతం కావాలి, నా జీవితంలో విడుదల కావాలి, నా జీవితంలో పరలోకం కావాలి బాబు. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా సిగ్గుపడకుండా లేచి నిలబడండి. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రియ సంగమా ఇది ప్రశస్తమైన సమయం. నువ్వు దేవునితో మాట్లాడితే దేవుడు నీకు సహాయకుడిగా దిగి వస్తారు. ఎందుకంటే భూమి ఆకాశములు సృజించిన యెహోవా నామము వలన సహాయము కలుగునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాకు విడుదల కావాలి బాబు. అయ్యా నాకు విడుదల కావాలి నాయనా. అయ్యా నా పాపం నుంచి విడుదల, ఓ దేవా నా చెడ్డ ఆలోచన నుంచి విడుదల, ఓ నా వైఖరి నుంచి విడుదల. అయ్యా నా వల్ల కావట్లేదు నాయనా. నేను మంచిగా ఉందాం అనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు. అయ్యా తీర్మానం తీసుకుంటున్నాను, అయ్యా పడిపోతున్నాను. అయ్యా నేను టైంకి రావాలనుకుంటున్నాను, అయ్యా నాయన ప్రభు బలహీనతలో పడిపోతున్నాను. అయ్యా నన్ను విడుదల పరచండి బాబు, నన్ను శుద్ధి చేయండి బాబు, నన్ను కడగండి బాబు. అయ్యా ఈ రాత్రి నన్ను దాటిపోవద్దు దావీదు కుమారుడా. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు కన్నీరు కారుస్తూ. అయ్యా నీకు వందనాలు, వందనాలు. ఏ రాయి, ఏ బండ, ఏది నీకు అడ్డుగా నిలిచి ఉన్నదో ఈ రాత్రి యేసు నామములో నిలబడిన వారు, ప్రార్థన చేస్తున్న వారు, ఏకీభవించిన వారు వినువారికి యేసు క్రీస్తు నామములో విడుదల కలుగును గాకయ్యా. దేవానికి స్తోత్రాలయ్యా, స్తోత్రాలు నీ సన్నిధిలో అడుగుతున్నాం బాబు. అయ్యా కనికరించండి, కనికరించండి అయ్యా. యేసు వద్దకి వచ్చి వారికి కనికరము చూపించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. మన పట్ల దేవుడు కనికరం చూపించాలని. అయ్యా నాయన సహాయం చేయని. కాలేజ్కి వెళ్తున్నప్పుడు నేను అయ్యా నాయన ప్రభా నాకున్న అడ్డులు ఉన్నాయి. అయ్యా నాయన ప్రభా నాయన బైబిల్ చదవలేని అడ్డు ఉన్నది. అయ్యా మందిరానికి రాలేని అడ్డు ఉన్నది. ఓ తండ్రి నాయన ప్రభా మాటలు
సరిగా మాట్లాడలేని అడ్డులు ఉన్నాయి. ఓ కోపం అన్నది అడ్డు, ఒక రాయిగా ఒక బండగా నా ఎదుట ఉన్నది. నైనా ఈ రాత్రి నన్ను క్షమించమని దేవుడి సన్నిధిలో అడుగుదాం. ప్రియ సంగమా, ఓ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. నన్ను పరిశుద్ధపరిచేవాడు అయ్యా, నన్ను సరిచేయవాడు, నన్ను క్షమించేవాడు అయ్యా. ఈ నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. ప్రియ సంగమా, ఓ తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా 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 బాప్తీసం తీసుకోవడానికి అయ్యా నా బలహీనతలు తొలగిపోవట్లేదు. అయ్యా బాప్తీసం తీసుకోవడానికి నా అడ్డులు తొలగిపోవట్లేదు. బాప్తీసం తీసుకోవడానికి అయ్యా నా యొక్క అహిక విచారాల్లో పడిపోయాను. బాబు నన్ను క్షమించండి అయ్యా. ప్రతిరోజు నైనా దానియేలు వలె నేను ప్రార్థన చేస్తాను. ఓ దేవా, దావీదు వలె నేను స్తుతిస్తాను అయ్యా. నాకు అనుభవాలు కావాలి నైనా. ఈరోజు మొదలుకుని నైనా రోజుకి 7 మార్లు నేను స్తుతించగలిగిన కృప నాకు కావాలి నైనా. ఈరోజు మొదలుకొని 3 మార్లు అయ్యా, 3 మారు ప్రార్థించగలిగిన అనుభవాలు నైనా నాకు కావాలి బాబు. నీకు స్తోత్రాలయ్యా. ఇంకెవరైనా ఉన్నారా? ఆఖరిగా దేవుని సేవకుడిగా తెలియపరుస్తున్నాను అయ్యా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను. బాప్తీసం తీసుకోవాలన్న నా ఆశ, ఆలోచన, ధైర్యము, నీ కొరకు నిలబడాలన్న రోషము నాకు కావాలి నాయనా. నిత్యమైన నరకాగ్ని నాకొద్దు బాబు.